అనకాపల్లి ప్రమాద బాధితులను పరామర్శించారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. అనకాపల్లి ఉషా ఫ్రేమ్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించి బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేస్తాయని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. 17 మంది మరణించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్యుతాపురం సీజ్ ప్రమాదం జరిగిన ఎసెన్షియా కంపెనీని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో కలిసి కంపెనీలో జరిగిన ప్రమాద దృశ్యాలను పరిశీలించారు. కంపెనీ యాజమాన్యాలు ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కెమికల్ ఫార్మాలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో మనమంతా కూడా బాధపడాల్సినటువంటి విషయం. అయితే దుర్ఘటన జరిగాక ఇందులో దాదాపు 17 మంది మరణించడం బాధాకరం. అయితే దాదాపు తీవ్రంగా గాయపడినటువంటి రక్తగాతులైనటువంటి దాదాపు 18 మందిని, అలాగే అల్పంగా గాయపడినటువంటి 18 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో వైద్యం చేయించడం జరుగుతుంది. ఈ ఉషా ప్రైమ్లో దాదాపు డాక్టర్ గారిని జరిగితే గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆయన ఆధ్వర్యంలో చక్కగా ఉషా ప్రైమ్ హాస్పిటల్స్ ఏమిందో వారి యొక్క యాజమాన్యం యొక్క చక్కటి సహకారంతో దాదాపు ఇక్కడ 19 మందికి ఇవాళ ఇక్కడ వైద్యం జరుగుతాము. కెమికల్ ఫార్మాలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అనకాపల్లి ప్రమాద బాధితులను పరామర్శించారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. అనకాపల్లి ఉషా ఫ్రేమ్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించి బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వరలక్ష్మి, అచ్యుతాపురం సెజ్లో ఎస్ఎస్ఎన్ఏ ఫార్మా సంస్థ జరిగిన ప్రమాద సంఘటనలో గాయపడిన క్షతగాత్రులను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. అదేవిధంగా అనకాపల్లి ఉషా ఫ్రేమ్ హాస్పిటల్లో చికిత్స పొందిన వాళ్ళందరూ కూడా పరామర్శించారు. అలాగే సంఘటన జరిగినటువంటి ప్రాంతం అచ్యుతాపురం సెజ్లో కూడా ఆయన స్వయంగా వెళ్లి ప్రమాదం ఎలా జరిగింది కూడా మొత్తం కూడా ఆయన పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు అండగా ఉంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సహాయం కూడా అందజేసింది. క్షతగాత్రం కూడా ఆదుకుంటాం, కేంద్రం తరఫున కూడా సహాయం అందిస్తాం కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా కంపెనీలు కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాలని కూడా ఆయన సూచించడం జరిగింది. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అందరూ సమిష్టిగా కూడా ముందుకు రావాలని కూడా ఆయన కోరడం జరిగింది. ప్రస్తుతం ఉషా ప్రేమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అందరూ కూడా పరిస్థితి బాగానే ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ విధంగా అంటే గతంలో విశాఖ పరిశ్రమల్లో చాలా ప్రమాదాలు జరగడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరిగింది. అధికారులను అందరం కూడా విజ్ఞప్తి చేశారు ఆయన. ఎందుకంటే ఇంత ఎక్కువ పరిశ్రమలు ఉన్నటువంటి విశాఖపట్నంలో గతంలో కూడా అనేక మంది ప్రమాదాలు జరిగి చనిపోవడం జరిగింది. ఈ కంట్రోల్ అవ్వట్లేదు. దీన్ని కంట్రోల్ చేసేందుకు మొత్తం సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా పాటించాలనేది అందరూ పాటించాలని కూడా జరిగింది. మొత్తం ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం కూడా అందజేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు ఆదుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. శ్రీనివాస వర్మ మొత్తం కూడా వాళ్ళందరూ పరామర్శించి వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.